Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం బడ్జెట్ రిలేటెడ్గా డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో ఫైనల్లీ ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి బడ్జెట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. అండ్ బడ్జెట్ అనౌన్స్మెంట్ అవ్వగానే ఈరోజు మీరు చూసినట్టయితే మన ఇండియన్ మార్కెట్లో ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే కనపడింది. సో ఎందుకు పడింది, రీజన్స్ ఏముంది, సో ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు నిఫ్టీ 50 ఈరోజు 1.59% వరకు పడింది. అండ్ అదే సెన్సెక్స్ కూడా ఈరోజు మోర్ దెన్ 1.40% వరకు పడిందండి. సో బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక మెయిన్ రీజన్ ఉందండి. సో ఆ మెయిన్ రీజన్ గురించి డిస్కస్ చేసే ముందు చూడండి, రీసెంట్లీ మన ఇండియన్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే గవర్నమెంట్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఇన్వెస్టర్స్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద కొంచెం రిలీఫ్ అయితే ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మీన్ బై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే చూడండి, మీరు ఏదైనా షేర్ని కొన్నారు అండ్ 1 year కైనా బిఫోర్ దాన్ని అమ్మారనుకోండి, సపోజ్ దాని మీద మీకు ప్రాఫిట్ వస్తే దాని మీద 20% ట్యాక్స్ అయితే పడుతుందండి. అండ్ అదే 1 year కైనా ఎబో అమ్మారనుకోండి దాని మీద ఎల్టీసీజీ పడుతుందండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అని ఇప్పుడు ప్రెసెంట్లీ 12.5% ఉంది. సో ఇక్కడ మీకు చూడొచ్చండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏంటంటే 12 months కైనా బిఫోర్ మీరు ఏదైనా షేర్ని అమ్మారనుకోండి దాని మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అండ్ 1 year అయిందనుకోండి అది దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుందండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రెసెంట్లీ 20% ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 12.5% ఉంది. బట్ 1.25 lakh రూపీస్ ఎక్సెంప్షన్ ఉందండి. దీనికైనా ఎక్కువ మీరు అమ్మారనుకోండి దాని మీద అయితే 12.5% ట్యాక్స్ పడుతుందండి. సో మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే ఈ ట్యాక్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో కొంచెం తగ్గించచ్చు, ఎందుకంటే మార్కెట్ లాస్ట్ 1 year నుంచి పడుతుంది. సో మార్కెట్ని కొంచెం అప్సైడ్ పాయింట్ ఆఫ్ మూవ్ అవ్వడానికి గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకొచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే అన్నారండి. లేదా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సెంప్షన్ దాన్ని ఏమో ఇంక్రీజ్ చేయొచ్చు, 1.5 లేదా 2 lakhs వరకు చేయొచ్చు అని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండేదండి. బట్ ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద గవర్నమెంట్ అసలు ఏం మాట్లాడలేదండి ఈ బడ్జెట్లో. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చిందంటే ఇక్కడ మీరు చూడండి, గవర్నమెంట్ వచ్చేసి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఉంచుంటే దాన్ని ఇంక్రీజ్ చేసేసిందండి. సో మీరు ఎవరైనా F&Oలో ట్రేడింగ్ చేస్తే వాళ్ళకి తెలిసి ఉంటుందండి, F&Oలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అయితే పడుతుందండి. ప్రెసెంట్లీ ప్రీవియస్లీ ఇది వచ్చేసి 0.02 ఉండేది, దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేసి 0.05 అయితే చేశారండి. సపోజ్ ఎవరైనా ఒక 1 lakh అది షేర్స్ అమ్మారండి ఫ్యూచర్స్లో, సో వాళ్ళకి వచ్చేసి 50 రూపీస్ది ఇప్పుడేమో ఎస్టీటీ పే చేయాల్సి వస్తుందండి. అదైతే ప్రీవియస్లీ 20 రూపీస్ ఉండేదండి. సో మనకు మాట్లాడితే మనం ఒక స్మాల్ అమౌంట్ పెట్టుబడి చేస్తాం, బట్ బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళకి ఇది ఒక చాలా బిగ్ డెంట్ అయితే పెడుతుందండి ఈ అప్డేట్. అండ్ ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్లీ ఎంత ఉండేదంటే 0.02% ఉండేదాన్ని, ఇప్పుడు ఇంక్రీజ్ 0.05% అయింది. అండ్ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి. అండ్ ఈ న్యూస్ రాగానే మన ఇండియన్ మార్కెట్ చూడండి పడడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మీ పర్సెంటేజ్ వైజ్లో చూశారనుకోండి, ఓవరాల్ ఎంత ఉందంటే చూడండి, ఎస్టీటీ హైక్ వచ్చేసి ఫ్యూచర్స్లో 150% ఉంది. మీరు 0.5 చూశారనుకోండి జస్ట్ 0.5% వరకు ఇంక్రీజ్ అయింది. బట్ పర్సెంటేజ్ వైజ్ చూడండి 150% వరకు ఇంక్రీజ్ అయిందండి ఫ్యూచర్స్లో. అయితే ఆప్షన్స్లో వచ్చేసి 50% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ అప్డేట్ రాగానే ఈరోజు క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఉంచండి, BSE, Angel One, CDSL, గ్రో అన్ని పడిపోయిందండి. BSE ఈరోజు లోవర్ సర్క్యూట్ హిట్ అయింది, Angel One కూడా లోవర్ సర్క్యూట్ హిట్ అయింది, CDSL కూడా 5% వరకు పడింది, గ్రో కూడా 8.50% వరకు పడింది. అండ్ CDSL రిలేటెడ్ ఒక అప్డేట్ ఉంది, దాన్ని కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడండి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే చూడండి, నీలీష్ షా, కోటక్ మహీంద్రా, AMC అనేది ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఎస్టీటీ ఇంక్రీజ్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంట. ఇది బియాండ్ ది మార్కెట్ ఎక్స్పర్ట్. అండ్ అసలు మార్కెట్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఇది బియాండ్ వెళ్ళిపోయింది ఎస్టీటీని ఇంక్రీజ్ చేయడము. అండ్ ఈ న్యూస్ రాగానే చూడండి మార్కెట్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ ఇంకేమంటున్నారంటే ఎస్టీటీ ఈజ్ లైక్ ఏ సిన్ ట్యాక్స్ ఆఫ్ మార్కెట్ గివెన్ 9 out of 10 రీటైల్ ఇన్వెస్టర్స్ మేక్ లాస్. మీకు తెలుసు F&Oలో 10 members పెట్టుబడి చేస్తే దాంట్లో 9 members లాసే అవుతుందండి. అండ్ ఒకరికి ప్రాఫిట్ దాని మీద కూడా మీరు ఎస్ఎస్టీ ఇంక్రీజ్ చేశారు. సో ఇది ఒక బ్యాడ్ అప్డేట్ అని మనం చెప్పచ్చు అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, అనలిస్ట్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఎస్ఎస్టీ హైక్ అయింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ మార్కెట్ నుంచి FIs ఏమో ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఎస్టీటీ హైక్ అవడం వల్ల FIs ఏమో ఇంకా మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చని మార్కెట్ అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ FI మన ఇండియన్ మార్కెట్లో మళ్ళీ రావాలని గవర్నమెంట్ ఏదైనా ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసిందా, ఏం అనౌన్స్మెంట్ చేయలేదండి. సో FIs మన ఇండియన్ మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ అయితే చేయొచ్చు. అండ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అంటే అది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ తగ్గచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఈరోజు BSE స్టాక్ అయితే పడింది కదా, మీకు చెప్పాను కదా 10% లోవర్ సర్క్యూట్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే BSE MD అండ్ CEO సార్ ఏమంటున్నారంటే
ఇంకా చూడండి ఓవరాల్ ఇప్పుడు ఈ ఎస్టీటీ హై కావడం వల్ల చూడండి క్యాపిటల్ మార్కెట్ స్టాక్ పడింది. బట్ బీఎస్సీ అండ్ సిడిఎస్ఎల్ చాలా పడిందండి. ఓవరాల్ మీ గ్రో ఏంజల్లో చూశారనుకోండి వాళ్ళ బిజినెస్ వచ్చేసి డిఫరెంట్ వేలో కూడా షిఫ్ట్ చేయొచ్చు. బట్ బీఎస్సీ అండ్ సిడిఎస్ఎల్ అది మెయిన్ బిజినెస్ అండి. సో ఇప్పుడు దాంట్లో వాల్యూమ్ తగ్గింది అనుకోండి, వాళ్ళకి బీఎస్సీ అండ్ సిడిఎస్ఎల్కి బిగ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇప్పుడు బీఎస్సీ ఎండి ఎన్సీఓ ఏమంటున్నారంటే ఎస్టీటీ హైక్ అవడం ఇది ఒక ఫస్ట్ టైం ఏం కాదు, ప్రీవియస్లీ కూడా హైక్ అయింది. అండ్ దీనివల్ల ఓవరాల్ లాంగ్ టర్మ్లో మనకు ఇంపాక్ట్, షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ కనపడచ్చు, బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇది ఒక గుడ్ థింగ్ అని బీఎస్సీ ఎండి ఎన్సీఓ ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఎస్టీటీ హైక్ అవడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్టింగ్ చేయాలని బీఎస్సీ ఎండి అండ్ సిఓ ఏమో షేర్ అయితే చేస్తున్నారండి. సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇస్తారని మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఇటు సిడిఎస్ఎల్ కూడా పడింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పడిందంటే ఎస్టీటీ హైక్ అయింది. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న సిడిఎస్ఎల్ది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. క్యూఆన్కి బేసిస్ సేల్స్ పడింది, ఈఆన్ బేసిస్లో సేల్స్ రైజ్ అయింది. ప్రెసెంట్ ఈ Q3లో సేల్స్ వచ్చేసి 3 and 4 crore ఉంది. నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q3లో 133 crore, ప్రీవియస్ క్వార్టర్ 140 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 130 crore ఉండేది. సో ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ 3 crore ఇంక్రీజ్ అయింది. బట్ క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ 7 crore పడింది. అండ్ మార్జిన్ కూడా క్వార్టర్ బేసిస్ 3% పడింది. అండ్ ఇయర్ ఆన్ బేసిస్ 58% వచ్చి 52% అయింది. సో ఓవరాల్ రిజల్ట్ చాలా వీక్గా వచ్చిందండి సిడిఎస్ఎల్ది. అండ్ అందుకే సిడిఎస్ఎల్ స్టాక్ అయితే ఈరోజు 7 to 8% వరకు అయితే ఫాలో అయింది మనం చెప్పచ్చు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఇంకొక అప్డేట్ ఏముందంటే చూడండి, ప్రీవియస్లీ బైబ్యాక్ మీద ఏం ట్యాక్స్ లేకుండేదండి. బట్ ఈ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చేసి చెప్పారంటే బైబ్యాక్ ఉంచండి, దాని మీద ఇప్పుడేమో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎట్లా పడుతుంది, సో అలానే దీని మీద కూడా ఒక ట్యాక్స్ అయితే పడుతుందంట. సో ఇప్పుడు బైబ్యాక్లో ఎవరు అప్లై చేయారండి. ప్రీవియస్లీ బైబ్యాక్ మీద ఏం ట్యాక్స్ లేకుండే, 2022కి ఇది ఇంప్లిమెంట్ అయింది, 2026 ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసేశారండి. సో ఇప్పుడు బైబ్యాక్ మీద ఏమో యాజ్ యూజువల్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎట్లుంటుంది అలానే ఇంప్లిమెంట్ అవుతుందంట. సో అయితే ట్యాక్స్ రిలేటెడ్గా అప్డేట్ ఉంది, అందుకే స్టాక్ అయితే పడిందండి, మార్కెట్ కూడా ఫాలో అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చేసి స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఎంసీఎస్ స్టాక్ చూసినట్టయితే 17% వరకు పడింది. నిన్న కూడా పడింది అండ్ ఈరోజు కూడా మొత్తం కలిపితే 17% వరకు ఫాలో అయింది. అండ్ ఎందుకు పడిందంటే చూడండి, మీకు చెప్పాను ఈరోజు ఎంసీఎక్స్, ముత్తూట్ ఫైనాన్స్, హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్, సో ఈ కంపెనీస్ పడింది. సో మెయిన్లీ రీజన్ ఏంటంటే మీకు చెప్పాను గోల్డ్ అండ్ సిల్వర్ క్రాష్ అయిందండి. సో నిన్నటి వీడియోలో కూడా మీకు క్లియర్లీ చెప్పాను, నిన్నటి వీడియోస్ మీద ఏదో చెక్అవుట్ అవ్వచ్చు. ఈరోజు ఎంసీఎక్స్, హిందుస్థాన్ జింక్, ముత్తూట్ ఫైనాన్స్, వేదాంత పడుతుంది, నిన్నటి వీడియోలో క్లియర్లీ చెప్పాను. అండ్ ఈరోజు పడిందండి డ్యూ టు డిక్లైన్ ఇన్ ద గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే చూడండి, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు, అంటే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎస్టీటీ హైక్ చేసింది. సో ఎంసీఎక్స్ వాళ్ళు ఏమన్నారంటే ఎస్టీటీ హైక్ అయింది, కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ ఛార్జ్ మీద అయితే ఏమో దీని మీద ఇంప్లిమెంట్ ఉండదని. సో ఎస్టీటీ హైక్ అయింది, సిటీటీ ఏం హైక్ కాలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ టాక్సేషన్ సిటీటీ ఆన్ కమ్యూనిటీ ట్రేస్, ఫర్ ఈక్విటీస్ ఇట్ ఈస్ ఎస్టీటీ, ఫర్ కమ్యూనిటీస్ ఇట్ ఈస్ సిటీటీ అండి. సో కమ్యూనిటీ మీద కమ్యూనిటీస్ అంటే అది గోల్డ్ సిల్వర్ మీద సిటీటీ ఉంటుంది కదా, దాన్ని ఏం హైక్ చేయలేదు. సో అందుకే మీరు చూసినట్టయితే ఈ న్యూస్ రాగానే ఎంసీఎక్స్ స్లైట్లీ కొంచెం గెయిన్ అయింది. బట్ ఓవరాల్ ఇప్పుడు కూడా మీరు ఎంసీఎక్స్ చూసినట్టయితే మోర్ దెన్ 10% వరకు పడిందండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఈ న్యూస్ రాగానే కొంచెం గెయిన్ అయింది బట్ ఓవరాల్ మళ్ళీ పడిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు లైవ్ ప్రైస్ చూడొచ్చండి, గోల్డ్ది ఎంత ఉందంటే 10 గ్రామ్ గోల్డ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 24 క్యారెట్ 1,49,000 దగ్గర ఉంది. అండ్ అదే సిల్వర్ వచ్చేసి 1 kg 2.67 lakh అయితే ఉందండి. అండ్ అదే మీరు 2 days ఎగో చూసినట్టయితే గోల్డ్ ఏమో 1.85 lakh ఉండేదండి. అండ్ అదే సిల్వర్ వచ్చేసి 4.5 lakh ఉండేదండి 1 kg మీద. అండ్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ క్రాష్ అయింది కదా, అందుకే ఎంసీఎక్స్ అండ్ హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ కాపర్, వేదాంత, ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్స్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం డిఫెన్స్ స్టాక్స్ మీద. ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ కూడా మీరు చూసినట్టయితే పడిందండి. ఇక్కడ మీరు చూడండి భారత్ ఎలక్ట్రానిక్ 3% పడింది, ఎవెంటల్ 5% పడింది, భారత్ డైనమిక్ 8% పడింది. దీని వెనకాల ఇంకొక మెయిన్ రీజన్ ఉందండి భారత్ డైనమిక్ ఫాలో అవ్వడానికి. కోచిన్ షిప్ యార్డ్ 5%, టాటా ప్యాటర్న్ 5%, గార్డెన్ రిషి బిల్డర్ 7%, ఐడియా ఫార్జ్ టెక్నాలజీ 4%, మజ్గా డాక్ 5%, ప్రీమియం ఎక్స్ప్లోజర్స్ 5%, పారస్ డిఫెన్స్ 5%. సో చూడండి మెజారిటీ డిఫెన్స్ స్టాక్స్ పడింది. అండ్ ఎందుకు పడిందంటే చూడండి, ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఈ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అనౌన్స్మెంట్ చేశారు కదా, సో మన డిఫెన్స్ సెక్టర్కి ఎక్స్పెక్టేషన్ ఉండే కదా ఇంత అమౌంట్ అలాకేట్ అవ్వచ్చని, బట్ దానికైనా
తక్కువ అమౌంట్ అలాకేట్ అయిందండి. సో ఎక్స్పెక్టేషన్ని మిస్ అయింది, అందుకే ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ అయితే పడింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బీడీఎల్, గార్డెన్ రీ షిప్ బిల్డర్, అదర్ డిఫెన్స్ స్టాక్ ఫాల్ అప్ టు 14% యాజ్ బడ్జెట్ 2026 మిస్ ఎక్స్పెక్టేషన్ ఆన్ క్యాపెక్స్ అవుట్లే, ఇండెక్స్ ఫాల్ 9%. అండ్ ప్రీవియస్ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్లో ఎంత అమౌంట్ అలాకేట్ చేసిందంటే 5.68 lakh crore రూపీస్ ఏమో డిఫెన్స్ సెక్టర్కి అలాకేట్ చేసింది. అది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి ఎంత అయిందంటే ఇక్కడ చూడండి 21% వరకు ఇంక్రీజ్ అయింది, 5.94 lakh అండి. సో ఎక్స్పెక్టెడ్ ఏముండేదంటే 6 to 6.2 lakh వరకు యూనియన్ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చేసి డిఫెన్స్ సెక్టర్కి అలాకేట్ చేయొచ్చు. సో ఎక్స్పెక్టేషన్ కన్నా బిలో అలాకేషన్ అయిందండి, అందుకే ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ అయితే ఫాల్ అయింది. సో ఇది ఒక బిగ్ అప్డేట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తే బీడీఎల్ స్టాక్ మీకు చెప్పాను కదా, దీని వెనకాల ఇంకొక మెయిన్ రీజన్ ఉంది ఫాలో అవడానికి. ఈరోజు 9% to 8.5% వరకు పడింది. సో రీజన్ ఏముందంటే నిన్న ఈవినింగ్ టైంలో బీడీఎల్ది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చండి, Q3 రిజల్ట్ చాలా అంటే చాలా వీక్గా వచ్చిందండి. Q1Q బేసిస్ ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ పడింది, ఇయర్ బేసిస్ కూడా నెట్ ప్రాఫిట్ ఫాల్ అయిందండి. సో బోత్ Q1Q బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది. మార్జిన్ చూడండి క్వార్టర్ బేసిస్ 11% పడింది, ఇయర్ బేసిస్ 10% వరకు మార్జిన్ పడింది. సో సేల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు క్వార్టర్ పడింది, ఇయర్ బేసిస్లో పడింది, మార్జిన్స్ పడింది, నెట్ ప్రాఫిట్ పడింది. సో చాలా వీక్ టైప్ రిజల్ట్ వచ్చిందండి భారత్ డైనామిక్ లిమిటెడ్ది, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి ఫాల్ అయింది. అండ్ ఫ్యూచర్లో కూడా మనకు భారత్ డైనామిక్ లిమిటెడ్లో కొంచెం వీక్నెస్ అయితే కనపడచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ రైల్వే సెక్టర్ మీద ఉందండి. సో రైల్వే స్టాక్స్ ఈరోజు మీరు చూసినట్టయితే పడింది. ఇక్కడ మీరు చూడొచ్చండి ఆర్వీఎన్ఎల్ 4% పడింది, రైల్టెల్ 4%, రైట్స్ 3%, టెక్స్మాకో రైల్ 2%, ఇర్కాన్ 3%, ఐఆర్సిటీసీ 1.24%, ఐఆర్ఎఫ్సి 3%, బిఎంఎల్ 5%. సో ఎందుకు రైల్వే స్టాక్ పడిందంటే రైల్వే స్టాక్కి ఈ బడ్జెట్లో అలాకేషన్ అయింది కదా, సో ఇన్ లైన్ అయితే అయిందండి. సో అంటే ఎక్స్పెక్టెడ్ కైనా మనం చూసాం కదా, ఎంత ఎక్స్పెక్ట్ చేసాం అంతే అలాకేట్ అయింది, బట్ అయినా కూడా మార్కెట్ అప్రిషియేట్ చేయలేదు ఎందుకంటే ఎస్టీటీ హైక్ అయిందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు రైల్వే బడ్జెట్ 2026 ఇండియన్ రైల్వే రిసీవ్స్ రికార్డ్ 2.93 lakh crore క్యాపెక్స్ అప్ 2.76 lakh crore అండి. ప్రీవియస్ ఇయర్ 2.78 lakh crore యూనియన్ బడ్జెట్లో రైల్వే సెక్టర్కి అలాకేట్ అయిందండి. అండ్ ఇది ఇంక్రీజ్ అయి ఇప్పుడు 2.93 lakh crore అయింది. సో ఓవరాల్ 3 lakh crore వరకు ఎక్స్పెక్టెడ్ ఉండేది, బట్ 2.93 lakh crore అలాకేట్ అయింది కదా, సో ఎక్స్పెక్టెడ్ కైనా బిలో కొంచెం అలాకేట్ అయిందండి, అందుకే ఈరోజు అయితే రైల్వే సెక్టర్ స్టాక్స్ కూడా ఫాల్ అయింది. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే చూడండి మన ఇండియన్ మార్కెట్లో మార్నింగ్ టైంలో ఒక గుడ్ అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ రాగానే రైల్వే స్టాక్స్ పెరిగిందండి. ఎందుకు పెరిగింది? బికాజ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ 7 హై స్పీడ్ రైల్ కారిడోర్స్ ఇన్ బడ్జెట్ 2026. సో 7 హై స్పీడ్ రైల్ కారిడోర్స్ అని అనౌన్స్మెంట్ చేశారండి. సో ఆ రైల్ కారిడోర్స్ ఏ పేర్లు ఇక్కడ మీకు చూపిస్తానండి. ఫ్రమ్ ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి అండ్ వారణాసి టు సిలిగురి అండి. సో 7 హై రైల్ కారిడోర్స్ అయితే అనౌన్స్మెంట్ అయిందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ ఈ అప్డేట్ రాగానే రైల్వే స్టాక్స్ రైజ్ అయింది, బట్ బడ్జెట్ ఇప్పుడు అలాకేట్ అయింది కదా, ఎక్స్పెక్ట్ కన్నా కొంచెం బిలో, అందుకే రైల్వే స్టాక్స్ అయితే ఫాల్ అయిందండి. సో ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, రైట్స్, రైల్వే స్టాక్స్ ఫాల్ ఆఫ్టర్ బడ్జెట్ 2026 అనౌన్స్మెంట్ అండి. అండ్ ఈ అప్డేట్ ఫస్ట్ వచ్చింది అండ్ ఈ అప్డేట్ సెకండ్ వచ్చిందండి. సో బడ్జెట్ అలాకేషన్ ఎక్స్పెక్టెడ్ కన్నా బిలో వచ్చింది కదా, సో అందుకే ఓవరాల్ ఏమో ఇండియన్ రైల్వే స్టాక్స్ అయితే ఈరోజు పడిందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఉంది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళేమో డే బిఫోర్ ఎస్టర్డే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారండి. ఆ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ టు బై అప్ టు, ఇక్కడ మీరు చూడొచ్చు 1.5 lakh BPD అంటే ఏంటంటే బ్యారెల్ పర్ డే ఆఫ్ రష్యన్ ఆయిల్ ఫ్రమ్ ఫెబ్ అండి. సో లాస్ట్ టైం రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళేమో రష్యన్
కంపెనీస్ నుంచి ఆయిల్ ఎప్పుడు బై చేశారంటే డిసెంబర్ మంత్లో బై చేశారు. ఈ జనవరి మంత్లో ఏం ఆయిల్ బై చేయలేదండి. అండ్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమో అప్డేట్ చేశారంటే వీళ్ళు ఎవ్రీ డే 1.5 బ్యారెల్ పర్ డే రష్యన్ ఆయిల్ ఏమో ఫిబ్రవరి నుంచి బై చేయడం స్టార్ట్ చేస్తారంట. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నారంటే రష్యన్ కంపెనీస్ నుంచి దాని మీద అమెరికా శాంక్షన్ వేయలే కదా, ఆ కంపెనీస్ నుంచే బై చేస్తారని. బట్ ఈరోజు ఒక బిగ్ అప్డేట్ అయితే ట్రంప్ గారి నుంచి వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా టు బై వెనిజులన్ ఆయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇరానియన్ క్రూడ్ క్లెయిమ్స్ ట్రంప్ అండి. సో ట్రంప్ గారు ఏమంటున్నారంటే చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్ ఇరాన్ నుంచి 2019 వరకు హెవీ ఆయిల్ బై చేసేదండి. అండ్ దాని తర్వాత ఇరాన్ మీద ట్రంప్ గారు వచ్చేసి డిఫరెంట్ శాంక్షన్స్ అయితే వేశారు. అండ్ ఇప్పుడు తర్వాత ఇండియా వచ్చేసి ఇరాన్ నుంచి బై చేయట్లేదు, డిఫరెంట్ కంట్రీ దగ్గర అయితే షిఫ్ట్ అయింది. అండ్ ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇండియా వచ్చేసి ఒక డీల్ అయితే సైన్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఏ డీల్, ఇండియా ఈస్ కమింగ్ ఇన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బయింగ్ వెనిజులన్ ఆయిల్ యాజ్ అన్ అపోజ్ టు బయింగ్ ఇట్ ఫ్రమ్ ఇరాన్. సో ఇండియా అండ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇండియా వాళ్ళు వచ్చేసి మాతో ఒక డీల్ అయితే చేశారంట. అండ్ ఇప్పుడు ఇండియా వాళ్ళు వచ్చేసి వెనిజులన్ ఆయిల్ బై చేశారండి. మీకు తెలుసు వెనిజులాని ఇప్పుడు ఏమో ట్రంప్ గారు ఏమో క్యాప్చర్ చేసేసారండి. సో ఇప్పుడు వెనిజులన్ ఆయిల్ని ఇండియా వచ్చేసి బై చేస్తారని ట్రంప్ గారు ఏమో బిగ్ స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ట్రంప్ గారి నుంచి వచ్చిందండి. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ నుంచి అయితే ఇప్పుడు వరకైతే ఏం అప్డేట్ రాలేదు. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి రిలేటెడ్ టు ఆయిల్ అండి. సో ఇప్పుడు ఇండియా వచ్చేసి వెనిజులన్ ఆయిల్ అయితే బై చేస్తుందంట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద ఉంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈరోజు పడిందండి. బట్ నిన్న ఆఫ్టర్నూన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, రెవెన్యూ క్యూఆన్క్యూ బేసిస్లో ఇంక్రీజ్ అయింది, ఇయాన్ బేసిస్లో కూడా రైజ్ అయింది, ఇంట్రెస్ట్ క్యూఆన్క్యూ బేసిస్ ఇంక్రీజ్ అయింది, ఇయాన్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి Q3లో 479 crore, ప్రీవియస్ క్వార్టర్ 348 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 340 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో రిజల్ట్ వచ్చేసి డీసెంట్ టైప్ అయితే వచ్చిందండి మన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ది. సో ఇక్కడ చూడొచ్చండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ Q3 రిజల్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ బేసిస్లో 48% వరకు ఇంక్రీజ్ అయింది, అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 12% వరకు రైజ్ అయింది. సో మీరు రేపైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ అయితే షేర్ చేస్తారు, బట్ రిజల్ట్ అయితే డీసెంట్ టైప్ ఉందండి. సో మోస్ట్లీ మనం రేపేమో పాజిటివ్ టార్గెట్ అయితే మనం బ్రోకరేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ మీద ఉంది. సో టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ వాళ్ళేమో ఇప్పుడు ఫస్ట్ ఫెబ్ కదా, సో జనవరి మంత్ది సేల్స్ డేటా అయితే వీళ్ళు రిలీజ్ చేశారండి. సో ఓవరాల్ ప్యాసింజర్ వెహికల్ది డొమెస్టిక్ అంటే ఇంక్లూడింగ్ ఈవీ ఇయర్ ఆన్ బేసిస్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే 46.1% వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ జాన్ మంత్లో 70,222 యూనిట్స్ అయితే వీళ్ళు అమ్మారు. అండ్ అదే ఐబీ చూశారనుకోండి ఇయర్ ఆన్ బేసిస్లో 251% వరకు ఇంక్రీజ్ అయింది. ప్యాసింజర్ వెహికల్ మీరు చూశారనుకోండి ఇంక్లూడ్ ఈవీ టోటల్ మన ప్యాసింజర్ వెహికల్ డొమెస్టిక్ అండ్ ప్యాసింజర్ వెహికల్ ఐవీ చూశారనుకోండి 71,066 యూనిట్స్ ఇయర్ ఆన్ బేసిస్లో 47.1% వరకు ఇంక్రీజ్ అయింది. సో ఒక మంచి సేల్స్ అయితే వీళ్ళేమో జనవరి మంత్లో అయితే చేశారు. అండ్ ఇప్పుడు మన Q3 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ది 5th ఫిబ్రవరికి అయితే డిక్లేర్ అవుతుంది. కమర్షియల్ వెహికల్ది రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది, దాని రిలేటెడ్ మీకు ప్రీవియస్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేశాను. బట్ ప్యాసింజర్ వెహికల్ది రిజల్ట్ వచ్చేసి 5th ఫెబ్కి అయితే డిక్లేర్ అవుతుందండి. నెక్స్ట్ బిగ్ అప్డేట్ కైన్ టెక్నాలజీ మీద ఉంది. సో కైన్ టెక్నాలజీది కూడా రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే 5th ఫెబ్కి డిక్లేర్ అవుతుందండి. బట్ కైన్ టెక్నాలజీ స్టాక్ ఈరోజు మీరు చూసినట్టయితే 5% వరకు గెయిన్ అయింది. అండ్ అదే డిక్సాన్ టెక్నాలజీ కూడా సైట్లీ గెయిన్ అయిందండి. ఎందుకు గెయిన్ అయిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బడ్జెట్ 2026 కైన్స్ టెక్ డిక్సాన్ CG పవర్ షేర్ రైజెస్ ఆఫ్టర్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 హయ్యర్ ఎలక్ట్రానిక్ అవుట్లే అండి. సో ప్రీవియస్ ఎలాకేషన్ యూనియన్ బడ్జెట్లో 24,900 crore ఉండేదండి సెమీ కండక్టర్ సెక్టర్కి, అండ్ ఇప్పుడు అది ఇంక్రీజ్ అయ్యి 40,000 crore అయిందండి. సో ఒక బిగ్ జంప్ అయితే మనకు కనపడుతుందండి ఈ యూనియన్ బడ్జెట్ ఎలాకేషన్లో. అండ్ ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ నుంచి చూడండి, మన ఇండియన్ గవర్నమెంట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద 40,000 crore అయితే అలాకేట్ చేసిందండి టువర్డ్స్ ఇండియా సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్. అండ్ దీనివల్ల ఏ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అంటే సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, లైక్ కైన్ టెక్నాలజీ, డిక్సాన్ టెక్నాలజీ. అండ్ దీనికి చూడండి చిప్ ఈక్విప్మెంట్, మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్, R&D, డిజైన్ ఆఫ్ ఇండియన్ సెమీకండక్టర్ సప్లై చైన్. సో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ కంపెనీస్కి అయితే బెనిఫిట్ అవుతుందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ సుజలాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి more than 3% వరకు పడిందండి. బట్ ఒక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి, 2 బ్రోకరేజెస్ ఏమో ఈ స్టాక్ని కవర్ చేశారండి. డే బిఫోర్ ఎస్టర్డే మోతిలాల్ ఓస్వాల్ కవర్ చేశారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ చూడండి, సిస్టమాటిక్స్ వాళ్ళేమో మన సుజలాన్కి కవరేజ్ అయితే చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు టార్గెట్ చూడొచ్చు, సుజలాన్ ఎనర్జీది మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్
లిమిటెడ్ వాళ్ళేమో బాయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 74 రూపీస్. అదే సిస్టమాటిక్స్ వాళ్ళు కూడా బాయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 67 రూపీస్ అండి. బట్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. 5th Febకి సుల్లాంతి కూడా Q3 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. సో వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ ఈ బడ్జెట్లో యూనియన్ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీకి ఎంత అలొకేషన్ చేసిందంటే 32,014 crore అలొకేషన్ అయితే చేసిందండి. సో ప్రీవియస్ ఇయర్ నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ పిఎం సూర్యఘర్ కి ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే 22,000 crore అండి. ప్రీవియస్ ఇది 20,000 crore ఉండేది. సో ఇయర్ బేసిస్లో మనకు 10% వరకు అయితే జంప్ కనపడుతుంది. సో ఇదే అప్డేట్ ఉంది బడ్జెట్ రిలేటెడ్గా. అండ్ నైట్ నేను ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అండ్ ఆ వీడియోలో రేపు మీరు ఏ స్టాక్ని ఫోకస్ చేయొచ్చు దాని గురించి అయితే డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.